హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంత సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఆయిల్ కూడా లేకుండా రొయ్య పొట్టు కారం చేస్తున్నాను. ఈ విధంగా రొయ్య పొట్టు తీసుకుంటున్నానండి. 150 గ్రాములు తీసుకుంటున్నాను. ఇవి ఇసుక లేనిది తీసుకోవాలి. కొన్ని అయితే ఇసుక ఉంటుంది, ఇసుక తగలకుండా నీట్గా మంచిగా ఉండే రొయ్య పొట్టు అయితే తీసుకోవాలి. 150 గ్రాములు తీసుకుంటున్నాను. అయితే 150 గ్రాములు నాకు ఈ కప్పుతో 2.5 కప్పుల దాకా రొయ్య పొట్టు అయితే వచ్చింది. మనం ఈ విధంగా ఎక్కువ తీసుకుంటున్నాం కానీ కారం అయితే కొంచెమే అవుతుందండి. అందుకని నేను 150 గ్రాములు తీసుకుంటున్నాను. మంచివి తీసుకోవాలి. ఇలా సన్నగా ఉండే రొయ్య పొట్టు అయితే తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇది తీసుకొని మనము వేయించుకోవాలి. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా వేయించుకొని ఈ కారం అయితే చేసుకుంటున్నాము. ఇది తిన్నా కూడా వెంటనే అరిగిపోతుందండి. ఈ రొయ్య పొట్టు కారం వేసుకొని తిన్నామంటే చక్కగా వెంటనే అరిగిపోతుంది. హెవీగా కూడా ఉండదు. వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే రొయ్య పొట్టు అనేది గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా అయినా వేసుకోవచ్చు, ఒకేసారి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం వేయించేటప్పుడు కాస్త ఈ రొయ్య పొట్టు మెత్తగా ఉంటుంది కాబట్టి మనం బాగా వేయించుకున్న తర్వాత ఇలా నలిపితే పొడైపోవాలి. ఆ విధంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోవాలి, లేదా మాడిపోతూ ఉంటాయి. దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. ఇదిగోనండి, ఈ విధంగా వేగిపోయింది చూసారా? ఈ విధంగా పట్టుకుంటే పొడైపోవాలి. ఆ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఒక 10-12 ఎండుమిర్చి వేస్తున్నాను. కారం ఎక్కువగా అవసరం ఉండదండి, దీంట్లోకి తక్కువగానే ఉంటుంది. 150 గ్రాముల దాకా రొయ్య పొట్టుకి ఒక 10-12 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కూడా ఒక చుక్క ఆయిల్ లేకుండా పొట్టియే వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఆ తర్వాత రొయ్య పొట్టు తీసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోనండి, చూశారు కదా? ఈ విధంగా రొయ్య పొట్టు కారం అయితే రెడీ అయిపోయినట్లే. చూశారు కదా ఎంత సింపుల్గా, చుక్క ఆయిల్ కూడా లేకుండా, ఎక్కువ ఐటమ్స్ కూడా లేకుండా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.